అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఇవాళ మనం చర్చించుకుపోయే అంశం ఏమిటంటే PCL, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మోకాలు లోపల వెనక భాగం ఉండే ప్రధానమైన లిగమెంట్ PCL అంటారు, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అయితే ముందు ఉండే లిగమెంట్ని ACL అంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ రెండు లిగమెంట్స్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్కువగా దెబ్బలు తగిలి పాడైపోవడము, కట్ అవ్వడము, పార్షియల్ టేర్ అవ్వడము, లేకపోతే ఎవల్స్ అవ్వడము జరిగిపోతూ ఉంటుందన్నమాట. ACLకి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసాము. ఇవాళ PCLకి సంబంధించిన వీడియోస్ మనం చూద్దాం. PCLకి సంబంధించి డిస్కషన్ మనం చేసుకుందాం. PCL పార్షియల్ టేర్ కావచ్చు, అంటే దెబ్బ అనేది పూర్తిగా తగలకుండా సింపుల్గా తగిలితే ఒక్కొక్కసారి పార్షియల్ టేర్ అవ్వచ్చు. దాంట్లో రెండు బండిల్స్ కూడా సగం సగం కట్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఒక బండిల్ పూర్తిగా కట్ అయిపోయేసి ఇంకొక బండిల్ ఇంటాక్ట్గా ఉండవచ్చు అనమాట. యాంట్రో లేటరల్ బండిల్, పోస్ట్రో మీడియల్ బండిల్ అని రెండు రకాల PCL బండిల్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఒక్కొక్కసారి ఈ ఫిమోరల్ సైడ్, పై ఎముక సైడ్ అటాచ్మెంట్ కానీ కింది ఎముక సైడ్ అటాచ్మెంట్ కానీ ఒక ఎముకతో పాటుగా పెచ్చులాగా ఊడి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎవల్షన్ ఫ్రాక్చర్ అంటారు. యూజువల్గా టిబియల్ సైడ్, కింద ఎముక సైడ్ మాత్రమే ఎక్కువగా ఎవల్షన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది అనమాట. దీంట్లో ఎవల్షన్ ఫ్రాక్చర్ని మనము ఒక ఎక్స్రే కానీ MRI స్కాన్ కానీ చేసినప్పుడు దాన్ని గ్రేడింగ్ చేస్తాం. గ్రేడ్ 1, 2, 3 అంటాం అనమాట. ఆ విరిగిపోయిన ఎముక ముక్క ఎంత పైకి జరిగింది అనే దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తాం. యూజువల్గా గ్రేడ్ 1 అనేది పట్టీ వేసుకొని రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. గ్రేడ్ 2 అనేది 90% మందిలో పట్టీ వేసుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రేడ్ 3 మాత్రం ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి PCLకి ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయాలి? ఎవల్స్ అయినప్పుడు చేయాలా, పార్షియల్ టేర్ అయినప్పుడు చేయాలా, ఫుల్ టేర్ అయినప్పుడు చేయాలా? అసలు PCLకి ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్తో లాభ నష్టాలు ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవాలి, ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అనే విషయాన్ని కూడా మనము అబ్జర్వ్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ PCL ఎట్లా టేర్ అవుతుంది అంటే యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ స్పోర్ట్కు సంబంధించిన యాక్టివిటీ, అంటే బైక్ రేసింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కార్ రేసింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ మనిషి ఫాస్ట్గా మెట్లు దిగుతూ వచ్చి అమాంతం మోకాళ్ళ మీద పడితే మోకాలుకి తగిలిన దెబ్బ వల్ల మోకాలు ఎముకకి దెబ్బ తగిలడం వల్ల మోకాలు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కూడా ఇది PCL టేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇమ్మీడియట్గా దీనిని మనము ఎట్లా గుర్తుపట్టాలి? యూజువల్గా విపరీతమైన పెయిన్ వస్తుంది, కొంచెం వాపు ఉండే అవకాశం ఉంది, అడుగు పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది, కొంతమందిలో మోకాలు మడుచుకోవడం, చాపడం కూడా ఇబ్బంది అవుతుంది దెబ్బ తగిలిన తీవ్రతను బట్టి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమిటంటే మోకాలు ముందు పక్కన నొప్పి ఉందా, సైడ్లో నొప్పి ఉందా, వెనక పక్క నొప్పి ఉందా అని మనం చూసుకుంటే దాన్ని బట్టి ACL కట్ అయిపోయిందా, PCL దెబ్బ తగిలిందా అనే విషయం క్లియర్గా తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి పేషెంట్లకి ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి? ఏ ఆర్థోపెడిక్ ఇంజరీ అయినా కానీ మనము ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే రెస్ట్. తర్వాత దాన్ని కాస్త కదలకుండా అక్కడ దొరికిన అట్టపెట్టెతోటి కానీ, చిన్న పట్టీతోటి కానీ, బ్రేస్ తోటి కానీ, ఏది దొరకకపోతే ఒక న్యూస్ పేపర్ని 4-5 ఫోల్డ్స్గా చేసి కాస్త స్టిఫ్గా చేసేసి దాని చుట్టూ ఒక బ్యాండేజ్ కడితే ఏమైపోతుందంటే అక్కడ ఆ తగిలిన భాగము, దెబ్బ తగిలిన భాగం కదలకుండా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే టైట్గా కట్టకుండా ఉండాలన్నమాట. మరీ టైట్గా కడితే రక్త ప్రసరణలో తేడాలు వచ్చే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత ఐస్ ప్యాక్ పెట్టేసి కాస్త కాలు ఎత్తులో పెట్టేసి దగ్గరలో ఉన్న అనుభవజ్ఞుడైన వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే దానికి సంబంధించిన టెస్టులు అవి చేసేసి ACL, PCL ఏది కట్ అయింది, మెనిస్కస్ కట్ అయిందా అని చూసేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో PCLకి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది రెండో వీడియోలో చేద్దాం, చూడండి.